మీసం వెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం అంటే ఆవేశం వీడుండే నివాసం వీడో నేల ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణుకుల సెగరగిలేలా ముందుకెళ్ళే వచ్చాడు మన అందరి కటమరాయుడు వచ్చే గట్టిన మంచితనం నిన్ను పెట్టు కటమరాయుడు మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాజులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు మంటే చీర కట్టునేమో నేను వంట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకు మెట్టి పెద్ద కొట్టు దిక్కుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎంతకన్నా సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి మూతిగా తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే ఇప్పులోన పంపునేమో నీళ్ళ వింది దింపుతుంటే కళ్ళాత సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సుగాడ మాటిని ఆట చూసి బీటింగ్స్ ఎత్తు ఉంటే డుర్రు డుర్రు మట్టు నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాట సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే కదుపులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సతికిడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంట నువ్వే మస్తుగుంటే ఐటమ్ పాట కంట నువ్వే కిక్కుకుంటే టూరింగ్ తగీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసుకుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఎండలోన పండే కట్టి నిప్పు తిండే వేసుకొస్తే గుండె లోపలొక్క పండే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బండైపోతూ ఉంటే సూది మందు వచ్చకుండా సుర్రుమని ఇస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డప్పు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చిన రాని అందమంత నీదైతే నిన్ను కన్నా అమ్మకేమో దండ మూడి పెట్టేస్తే మైడియర్ మామకొక్క పూల దండ వేసేస్తే రారా అన్న అల్లుడంటూ వాడు నన్ను పట్టేస్తే నిన్ను ఇంక మొత్తంగా నాకు అంట పట్టేస్తే సూపర్ సూపర్
ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే మాకు వెన్నంటే ఉండి ప్రోగ్రామ్ ఇచ్చే పెద్దలు ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ ఇచ్చేసి అక్కడ కూర్చొని చూస్తారు. కానీ మీరు మాత్రం చెమట చాలా ఓడ్చారు మా కోసం ఈరోజు. నిజంగా మీకు మా బాలు రైడర్స్ అధినేత బాలు గారి తరపు నుంచి, మా ఎంటైర్ టీం తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బు గారు. థ్యాంక్ యూ కాబట్టి This is Balu Raiders. Super. బాబు ఎక్కడ ఎంకరేజ్ బాయ్స్ ఫుల్ చప్పట్లు. చేతుల మీదుగా రిమోట్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. రావరాజు గారు బుజ్జి గారి చేతుల మీదుగా చిన్న మెమంటో ప్రేరణ చేయడం జరుగుతుంది. వాళ్ళు చప్పట్లు కుర్రాలు చెప్పండి అలాగున్నాడు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Y'all motherfuckers know who this. ఎక్సలెంట్ ప్రపర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్స్పోజింగ్ లో మరి ఎక్సలెంట్ కూర్చోవాలమ్మా ఒప్పుకో కూర్చోవాలి. అంటే డాన్స్ ఎక్స్పోజింగ్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్పోజింగ్ ఇచ్చి డాన్స్ మంచి ఎక్సలెంట్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నాకు ఎప్పుడు అందులో తెలుసు. గురుగారు కూర్చోండి. మరి అలాగే కాదు కూర్చోాల్సిందే, మాకు కూర్చోబెట్టినప్పుడు లేదండి. మా జూనియర్ అక్కినేని నాగార్జున గారు ఎస్ మమ్మల్ని ఇక్కడ పరిచయం చేసిన మన ఎంఎస్ఎన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మీకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మరి నిజంగా బాలుని నాకు పరిచయం చేసిన వ్యక్తి మా బావే పూరి గారు. షార్ట్ కట్ లో మీకు పెట్టిన పేరు అనమాట. ఎస్ పూరి జగన్నాథం గారు గురువు గారికి షార్ట్ కట్ లో పెట్టిన పేరు ఎంఎస్ఎన్. ఎస్ బ్యూటిఫుల్ నేమ్ అండి. నేనే పెట్టుకుంటా. ఆర్వి రోజా వర్మ. ఒక నిమిషం ఆగొచ్చు కదా. చాలా ఎందుకంటే ఈయనకి జగన్తో చాలా టచ్ ఎక్కువగా ఉంది. వాళ్ళ బ్రదర్ నర్సీపట్నం గణేష్తో నాకు బావ పయాన ఏంటంటే మా కజిన్ బావ ఈయన. ఆయనతో రిలేషన్ కూడా నాకు గణేష్ గారితో రిలేషన్ ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఈయన వల్ల నేను ఎక్కువగా చూసి చేసి డిజైనింగ్లో ఈవేళ ఈ స్థాయిని మళ్ళీ నేను 4 సంవత్సరాలు ఆగిపోయినా సరే ఈరోజు మీరందరూ కూడా మరి మేము పెట్టినటువంటి ప్రోగ్రాం మీరందరూ కూడా చూసి ఆనందించి మమ్మల్ని ఆనందం చేశారంటే మీ అందరూ యొక్క సహారమే ఇవాళ చెప్తున్నాను నేను. మరి అందరం కూడా మళ్ళీ అమ్మవారి ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువగా మనందరం కలిసి మళ్ళీ మంచి ప్రోగ్రాం చేద్దామని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఒక 2 సాంగ్స్ మాత్రం మంచి సాంగ్స్ వేసి అప్పుడు అలాగేనండి ఖచ్చితంగా మీ మాట మా మాట సదా మీ సేవలు